ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. దానికి చెక్ పెట్టడానికి గ్రాప్ 3 నిబంధనలను ఢిల్లీ సర్కార్ అమలు చేస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. కాలుష్యం బారి నుంచి తమను విముక్తులను చేయండి అంటూ ప్లకార్డులు చూపిస్తూ వందలాది మంది ఢిల్లీ వాసులు ఇండియా గేట్ సమీపంలో నిరసన తెలిపారు. ఢిల్లీలో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉందని, ఊపిరి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3వ దశను అమలు చేయాలని కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. CAQM ఆదేశాల ప్రకారం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, గజియాబాద్ లలో అన్ని BS3 పెట్రోల్ మరియు BS4 డీజిల్ వాహనాలను డ్రైవ్ చేయకూడదు. ఢిల్లీ NCR లో AQI లెవెల్ 400 మార్కును దాటడంతో అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 20,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక 2020 ఏప్రిల్ నెలకు ముందు అమ్ముడైన అన్ని కార్లు BS4 కేటగిరీలోకి వస్తాయి. కాగా BS3 నిబంధనలు 2010 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో BS6 వాహనాలు వినియోగంలో ఉన్నాయి. ఈ వాహనాలతో పోలిస్తే BS4, BS3 వాహనాలు అధిక కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ఈ కారణంగానే ఢిల్లీలో ఈ వాహనాల వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించారు. ఇక వీటితో పాటు నిర్మాణ పనులు, ఇండస్ట్రియల్ ఆపరేషన్లపై కూడా గ్రాప్ 3 ఆంక్షలను అధికారులు అమలు చేస్తున్నారు.